మన ప్రకృతి కవి జయరాజ్ అన్న ఇప్పుడు మన ముందు పాడతారు. మిత్రులారా, వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. నాకేం ముఖమాటం లేదు. నా సిరలు మార్క్సిజం, నా దమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్ర ఆశ్రమం. నా ఇంటి ముందు ఎర్ర జెండా ఎగిరినప్పుడు, నా నాన్న జీతగాడుగా ఉన్నప్పుడు నా కలం భాష మోటుగా ఉంది. ఎవడి మీదకి ఎక్కువ పెట్టాలనో వాడి మీదకి ఎక్కువ పెట్టాను. ఎక్కడ అవమానం జరుగుతుందో అలాంటి యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత అవమానానికి అడ్డుపెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ను మీ మధ్యలోకి తీసుకొచ్చాను. ఎన్ని రోజులు యుద్ధం చేస్తాం, శాంతి కూడా కావాలి ఈ దేశానికి అని బౌద్ధాన్ని పట్టుకున్నాను. అది కూడా చాలలేదు. ప్రకృతిలో ఉన్న అనేక వైవిధ్యాలను మొత్తం కూడా ఈనాటి తరానికి పిల్లలకు ఇస్తున్నాను. మొదటగా నా నాన్న ఆకలితోటి అలమటించేటప్పుడు రాసిన పాట, నేను అవమానాలను ఎదుర్కొంటున్నప్పుడు పాట, ఇలా ప్రకృతి వైపు వచ్చాను. మా నాన్న ఆకలితో ఉన్నప్పుడు పాడుకునే పాట, ఆనాటి భాష, ఆనాటి పాట ఎలా ఉంటుందో చెప్పటం కోసం ఈనాటి పిల్లలకు. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా. గొరుకొయ్య గొట్టంగా, నాగల్లు గట్టంగా, సాలు ఇరువాలేసి ప్రాణాలు వెట్టంగా, మెట్టురింకి నేల ఎర్రనాయనేమో, చెమ్మట చుక్కలే ఊట చెలిమెలాయనేమో. ఆకలి తీరదు, అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు. నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా. గొడ్ల కొట్టం వచ్చి బర్ల పెండ తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆల మందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి భూమ సృష్టించేవు నాయనా. నీ ఊరేది పేరేది, ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేనేది చెలకేది, చెరు వెనుక సెంటేది నాయనా. చేను చూడాకుంటే పానమా కాదాయే, అడవి పందులు వస్తే నిదుర పట్టాదాయే. కంటి చూపులు తీసి చేను కంచె నాటి మంచపైన దేరి జంతి పాటలు పాడి నాయనా. నువ్వు పాట పాడితే చేను పొట్టకొచ్చి నాది నాయనా, నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా. నువ్వు సుట్టదాగేది అమ్మకు తెచ్చేది, నువ్వు కళ్ళు దాగితే అమ్మకు పోసేది. అమ్మ నువ్వు కలిసి ఆడి పాడుతుంటే కష్టం అన్నది మరిసి కడుపుబ్బ నవ్వేది నాయనా. మన పేదోళ్ళ గుడిసెలే ప్రేమ కానా వాళ్ళు నాయనా, నాయనా మనకు ఎండబావులే గాని హెచ్చు తగ్గులు లేవు నాయనా. దొర ఊరికెళ్ళంగా దొరసాని ముచ్చట్లు, దొరకంట్లో పడకుండా నువ్వు కొట్టే చప్పట్లు. పాలు విసికేటప్పుడు, నీళ్లు తోడేటప్పుడు, పూలు కోసేటప్పుడు, పళ్ళు రాల్చేటప్పుడు, కట్ట కింద సాకు ముచ్చటాడేటప్పుడు, కమ్మనైనా పులగ వండి పెట్టినప్పుడు నాయనా. వాడు ఊరికే దొరగాని ప్రేమకు దొరగాదు నాయనా, నాయనా మీ జీతగాళ్ళ ప్రేమ జీవితానా పోదు నాయనా. కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని, తల రుమాలు తీసి కడుపు కట్టుకొని, డబ్బు కొట్టే కాడ, దరువు లేసే కాడ, ఒట్టు పెట్టే
కాడ, బోనమెత్తే కాడ, పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ, నాటు కోడిత పిల్ల రాత్రి అయ్యే కాడ, నాయనా నువ్వు కొచ్చడాల ముందు కుక్కలా ఉరికేవు నాయనా, నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా. కసి పెరుగుతున్నది, రసిగారుతున్నది, ఆగడాలే రోజు కాగడవుతున్నవి, నైజాము గుండెల్లో గుబులవుతున్నది, ఊరి దొరల ముట్టి పట్టోడుతున్నది, తుమ్మల శేషయ్య తలము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా చంపిరని నాయనా. నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతి నాయనా, నాయనా నీ నడక చూసి నేను నక్సలైటునైతి నాయనా. అది జీవితం. ఎప్పుడైతే ఆకలి ఒక దశకొచ్చి నానా పిల్లల్ని కూడా బడికి పంపించి ఇలాంటి యూనివర్సిటీలో చదివించే టైంలో ఈ యూనివర్సిటీలో అవమానాలను ఎదుర్కొంటున్నా. అప్పుడు నేను జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, భువ్వకై పూరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బౌద్ధం తీసుకున్నాడు. మహానుభావుడా, ఎందుకు తీసుకున్నావు బౌద్ధం అని? బౌద్ధం చదివితే ఆహా ఎంత గొప్ప ప్రపంచం. బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేసిన మహానుభావుడు 2500 సంవత్సరాల క్రితం ఇక్కడే పుట్టాడు. ఇవాళ సింగపూర్, మలేషియా, థాయిలాండ్, చైనా, జపాన్ లాంటి దేశాలు మొత్తం ఎదుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ బౌద్ధం. గురజాడ అప్పారావు ఆ రోజే అన్నాడు, బౌద్ధాన్ని వెళ్ళగొట్టినప్పుడే ఈ దేశం ఆత్మహత్య చేసుకుంది రా అని. కాబట్టి ఆ నియమాలు ఏదైతే ఉన్నాయో నన్ను చెక్కుతూ వచ్చాయి. ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఒకనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అసమానతలు లేని సమాజం ఇవ్వు మహాప్రభో అని దేవుణ్ణి వేడుకున్నాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పరుల కోసం పాటుపడని బతికెందుకురా నీకు అని ఒక అద్భుతమైన సుందర కావ్యం రాశాడు. క్యాన్సర్ తోటి వెళ్ళిపోతున్న నేను 2 నెలల కంటే ఎక్కువ బతుకమైన నా జీవితాన్ని క్రమంగా వీళ్ళందరూ కూడా ప్రభావితం చేస్తూ పరిశోధనలో నేను 18 సంవత్సరాలు బతికాను. ఇంకా నేను ఎక్కువ కాలం బతకపోవచ్చు. ఓ సందేశాత్మకమైన గీతాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వాలని. నువ్వే శిలవు, నువ్వే శిల్పివి, నువ్వే శిల్పానివి, నువ్వు అంత అందంగా చెక్కుకుంటే అంత అందంగా ఉంటావని రాసిన గీతమే. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఆటుబోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పొడవిలో అనువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో. థ్యాంక్ యూ.